హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను ఒక బొప్పాయిలో రకాలు ఉన్నాయండి. అదే ఇది 15 రకం అండి. మనం వేసిందైతే తైవాను 15 రకం. చాలా వైరస్ని తట్టుకునే గుణం ఉంది దీనికి. ఇది ఫస్ట్ కాపులోనే విపరీత కాపు వస్తుంది, రెండో విడత కాపు ఉండదు. మరి ఈ రకం ఎక్కువ ఇప్పుడు ఎన్నుకుంటున్నారు. కానీ తైవాన్ కంటే ఇది తేడా ఏంటంటే ఎక్కువ క్రాప్ని ఇస్తుంది. తర్వాత కాయ దానంత స్ట్రాంగ్ ఉండదు, దానంత కలర్ రాదు. ఇది బాగా ఇప్పుడు రైతులు వాడే ఇదేనండి. మధ్య మధ్యలో కూడా ఇది చూడండి, ఈ చెట్టు మొదల నుంచే కాపు స్టార్ట్ అయ్యింది. ఎంత కింద నుంచి అంటే మరి అంత విధిగా చూడండి ఎంత కాపు కాసిందో. రెండు విడతల్లోనే కాసేది ఒకే విడతలో కాస్తుంది. తైవాన్కి దీనికి తేడా ఇదండి. మరి ఇలా కాసిన తోట మరి తైవాన్ తొందరగా ముగ్గిపోయినా కూడా అది పాడవదు. ఇది తొందరగా కొద్దిగా దాని మీద ఎక్కువ నిలవ కూడా ఆగదు, కానీ కాపు కూడా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ విడతలోనే కాపు అంటేనే సెకండ్ విడత పనిచేయదండి. చాలా బాగుంది కదండి కాపు. మరి ఇప్పుడు ఎన్నుకునే రైతులందరూ తైవాన్ మానేసి వైరస్ తట్టుకుంటుందని ఎక్కువ శాతం ఇప్పుడు 15 రకం ఎన్నుకుని రైతులు పండిస్తున్నారు. మధ్యలో ఈ మధ్యలో కూడా ఈ స్వీడ్ కూడా పోతు పువ్వులు ఉండే చెట్టును కూడా ఎక్కువగా ఇస్తారండి. దీనివల్ల మనకి పరాగ సంపర్కం జరిగి కీటకాల ద్వారానే ఇక చూడండి ఒక కీటకం ఎలా సంపర్కం జరుగుతుందో చూడండి. అది తీసుకెళ్ళి మళ్ళీ పోతు పువ్వుల నుంచి మళ్ళీ ఆడ పువ్వులో తీసుకెళ్ళి అక్కడ ఆడ చెట్టుకి సంపర్కం జరిగి ఎక్కువ పిండి నిలబడేటట్టు చేసే కీటకాల కోసం ఇలాంటి పోతు చెట్లను కూడా పెంచాలి. మరి ఇటువంటి చెట్లు కూడా తీయకూడదండి. రైతు సోదరులందరూ గమనించుకోండి. పోతు చెట్లు అంటే ఆడమగ ఎలాగో వీటిల్లో కూడా అలా ఉండాలని ఇప్పుడు ఈ మొక్కలు నాటేటప్పుడు మొక్కలు మనకి ఇస్తారు. ప్రతి ఒక్కరూ బొప్పాయి పండించేటప్పుడు ఈ ఈ రకాన్ని ఎన్నుకోండి. 15 రకం బాగా దిగుబడి వస్తుంది ఫస్ట్. అదే తైవాన్ అయితే రెండో విడతలో కూడా మూడో విడతలో కూడా అవకాశం ఉండొచ్చు 2-3 సంవత్సరాలు. మరి ఈ మనం బొప్పాయి ఎక్కువ శాతం తినే ప్రతి ఒక్కరు తింటున్నారు, వాళ్ళే కాదు వీళ్ళే కాదు. ఇప్పుడు బొప్పాయి మాత్రం రైతులకు మంచి లాభదాయకంగా ఉంది. మరి ఇది ఎక్కడే కాదని తేటగుంటలో కిల్లాడ దేవుడు అనే వ్యక్తి కొబ్బరి తోటలో పండించాడు ఈ పంట. మొదట ఈ చాలామంది కొబ్బరి తోటలో వేస్తే వైరస్ ఎక్కువ వస్తుంది అంటున్నారు. అదేనండి, మన శీతాకాలం పోయిన తర్వాత మార్చిలో ఈ నారు వేసుకున్నారు. దానివల్ల వైరస్ రాకుండా మన వర్షాకాలం అంతా కూడా పంట దిగుబడి వచ్చేస్తుంది. మన శీతాకాలం రావడానికి పంట కోత కూడా వచ్చేస్తుంది, వైరస్ కూడా పోతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వైరస్. అందుకని ఇలా ఎన్నుకుని మన కొబ్బరి తోటలో కూడా నాటుకోవచ్చు, బాగుంటుందండి. మరి ఇలా ఎన్నుకుని ప్రతి టాలను పెట్టి వ్యవసాయం చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.